మామూలుగా ఒక్క విషయం పర్సనల్గా మాట్లాడుకోవాలి అంటే మనం బయటకి కనిపించే మన డ్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ స్పెండ్ చేస్తాం. ఇన్నర్స్కి మనం తీసుకునే వాటికి చాలామంది ఎందుకులే ఎవరు చూస్తారు అని చెప్పి కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాల్సిన థింగ్స్ అండి. అంతేకాకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా మనం వేసుకునే ఇన్నర్స్ 6 months నుండి 1 year కన్నా ఎక్కువ వాడడం మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు. ఇందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఈ విషయం గురించి డిస్కస్ చేస్తే ఎవరేమనుకుంటారో అని కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. డైలీ వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎండలో ఆరేయాలి. ముఖ్యంగా పిల్లల వాటికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనకి చాలా లిక్విడ్స్ ఉంటాయి కదండి. ఎవ్రీడే కొంచెం మరీ ఎక్కువ కాదు, ఓవర్ స్మెల్ వచ్చేవి కూడా కాకుండా, అలాగే క్లాత్ సాఫ్ట్నర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ యూజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా 6 months మినిమం నుండి మ్యాక్స్ 1 year కన్నా ఎక్కువ వాడకండి. ఎండలో వేయడం మర్చిపోకండి. అండ్ అందరివి కలిపి ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసి ఉతకడం కూడా మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పటిలాగానే మీకోసంలో 2 వంటకాలతో నేను రెడీగా ఉన్నా అండి. ఫస్ట్ మెయిల్ చదివేస్తే షో ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. దానికన్నా ముందు మీ అందరికీ వెల్కమ్ టు మీకోసం. హాయ్ స్వప్న గారు, నా పేరు శివాని. నేను నా ఫ్రెండ్ రూమ్ తీసుకొని ఉంటున్నాం. యూట్యూబ్లో మీకోసం మేము చూస్తూ ఉంటామండి. మీరు చేసే రెసిపీస్ మాకు చాలా నచ్చుతాయి. కొంచెం ఈజీ వేలో 65 ఫ్రైడ్ చికెన్ చేసి చూపించండి స్వప్న గారు, రూమ్లో తయారు చేస్తాం అని చెప్పేసి మనకి శివాని మెయిల్ రాశారు. తప్పకుండా. చదువుకున్న టైంలో చదువుకోవడం అయిపోయిన తర్వాత, అంటే ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ వచ్చి ఇంకా పెళ్ళికి ముందు అనే లైఫ్ ఉంటుంది చూడండి, అది అసలు హ్యాపీయెస్ట్ లైఫ్ అని నేను చెప్తాను. ఎందుకంటే అప్పుడే చదువు అయిపోతుంది, పేరెంట్స్ దగ్గర మంచి లాడ్లీగా ఉంటాం. ఆ పీరియడ్ని మట్టుకే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అందులో ఫ్రెండ్తో ఉన్నారు కాబట్టి మంచి రెసిపీస్ నేను చెప్తాను, చేసుకొని తినేసేయండి. సో మరి ముందు మనం 65 ఫ్రైడ్ చికెన్ తయారు చేస్తున్నాం. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం 65 ఫ్రైడ్ చికెన్ చేస్తున్నాము. ఇది మనకి క్రంచీగా ఉంటుంది అండ్ మసాలాలు తగులుతూ ఉంటుంది. మంచిగా నాలుక టమ్మీ 2 హ్యాపీగా అయ్యే రెసిపీ అనమాట. సో కావాల్సిన పదార్థాలు ఒకసారి ఫస్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి. మనకి కాస్త శనగపిండి, కార్న్ఫ్లవర్, కరివేపాకు, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ సాస్, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అల్లం వెల్లుల్లి, పసుపు, జీలకర్ర పొడి, వెనిగర్, నిమ్మరసం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, చికెన్, అలాగే మనకి మైదా పిండి కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ చికెన్లో మనం మ్యారినేట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మీట్తో ఏది చేసినా ఫస్ట్ మ్యారినేషన్ చేసేసుకుంటేనే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ నేను తీసుకుంది 1/2 kilo చికెన్ విత్ బోనే తీసుకున్నాను. చికెన్ 65 మనం బోన్లెస్ చేస్తాం. ఇప్పుడు మనం చేస్తుంది 65 ఫ్రైడ్ చికెన్ కాబట్టి విత్ బోన్ అనమాట. సో రెసిపీకి పేరు కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుందండి. సో ఇందులో ఉప్పు వేసాను. యాక్చువల్లీ ఇది నేను జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్, దీన్ని ముందుగా మ్యారినేట్ చేయలేదు, ఇందులో ఉప్పు ఏమీ కలపలేదు. కానీ ఇలాంటి డిషెస్ చేసేటప్పుడు ఏంటి అంటే ముందు రోజే చికెన్ తెచ్చుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టేసామనుకోండి, చక్కగా పీసెస్కి అంతా ఉప్పు పట్టుకొని మనకి ఎక్కడా చప్పగా రబ్బర్ లాగా ఉండదు, మంచి మాయిశ్చర్గా ఉంటుంది. అండ్ లోపల ఉప్పు ఉండడం వల్ల మీట్ మనకి టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్పు వేసిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కారం, పసుపు, గ్రీన్ చిల్లీ సాస్, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, వెనిగర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, ఇవన్నీ వేసి ఫస్ట్ మంచి చేతితో కలిపేసుకోండి. మసాలాలన్నీ మంచి చికెన్కి పట్టించుకోవాలి. మైదా పిండి, ఇందులో 1 tablespoon కార్న్ఫ్లవర్ వేసాను. అలాగే 2 tablespoon శనగపిండి వేస్తున్నాను. ఎందుకు మనం చేసేది ఫ్రైడ్ చికెన్ కదా, శనగపిండి, కార్న్ఫ్లవర్, మైదాలో ఎందుకు వేస్తున్నాము అంటే 65 టేస్ట్ని, ఆ క్రంచీనెస్ని, ఆ టేస్ట్ని ఇవ్వడానికి, ఆ ఫ్లేవర్స్ని ఫీల్ అవ్వడానికి పిండిని ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం అనమాట. ఎక్స్ట్రా టేస్ట్ ఇవ్వడం కోసం శనగపిండి వేస్తే రుచి మారిపోతుంది. మొత్తం శనగపిండిలో చేసామనుకోండి మళ్ళీ పకోడీ టేస్ట్ వచ్చేస్తుంది. అందుకే కొంచెం శనగపిండి, కాస్త కార్న్ఫ్లవర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి.
పిండిలో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసం, చూడ్డానికి ప్రజెంటేషన్ బాగుంటుందన్నమాట. వాటర్, ఒక హ్యాండ్ ఎప్పుడు వెట్గా ఉండాలి, ఒక హ్యాండ్ ఎప్పుడు డ్రైగా ఉండాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే చికెన్ పీస్ని తీసుకొని పిండిలో ముంచేస్తున్నాను. పిండిలో ముంచేసి దీన్ని ఇలా దులిపిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాను. సో ఇలా ఫ్రైడ్ చికెన్కి ఎప్పుడు గట్టిగా ఇట్లా ప్రెస్ చేయాలి, రుద్దొద్దు, ప్రెస్ చేసేసి ఇలా లూజ్ చేయాలి, అప్పుడే మనకు ఆ షేప్ వస్తుంది అన్నమాట. ప్రెస్ చేసి ఇలా లూజ్ చేయాలి. పీస్ వేసిన తర్వాత పిండి అంతా కప్పి ప్రెస్. ఇక్కడ కరెక్ట్గా చేయకపోతే క్రిస్పీ లేయర్స్ పైన మనకి కనిపించవు. కొంచెం కిచెన్ అంతా మెస్సీ అవుతుంది, బట్ పర్లేదండి. సో ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసేసాం కదా, మరి స్వప్న పిండి ఎక్కువ వేసాము, పిండి అంతా వేస్ట్ అయినా అంటే ఏం వేస్ట్ కాదబ్బా, చక్కగా పకోడీలు చేసుకోవచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంత ఫ్రైడ్ ఐటమ్ తిన్నాం కదా, ఇంకా బజ్జీలు పకోడీలు ఏం తింటామంటే మజ్జిగ పులుసు చేసుకోండి. ఇందులో బాగా పెరుగు కలిపేసి చల్లట్లలా కూడా చేసుకోవచ్చు. చేసుకోవాలి అంటే ఓపిక ఉండాలి, కానీ కిచెన్లో ఎన్నో ఉన్నాయండి. ఇంకా మనకి జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే వందల రెసిపీలు మన కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. ఆ యుగంలో ఉన్నాం మనం. సో అస్సలు వరీ అవ్వద్దు, ఏది వేస్ట్ కాదు. కరెక్ట్గా ప్లానింగ్ ఉంటే కుకింగ్ వేస్ట్ కాదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్క పీస్ని మంచిగా ఫస్ట్ పిండిలో కోట్ చేసాం కదా, ఇప్పుడు నూనె రెడీగా పెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఒకటి డ్రై హ్యాండ్, ఒకటి వెట్ హ్యాండ్. నీళ్ళల్లో ముంచేసేయండి, ముంచి తీసేసి వెంటనే పిండిలో వేసేసి ప్రెస్ చేసేసి, ఇప్పుడు నూనె వేడిగా ఉంది, సో డైరెక్ట్ ఒకటి వేసేస్తున్నాను చూడండి. మినిమం మనకి 10 మినిట్స్ నుండి 12 మినిట్స్ మనకి టైం పడుతుంది. 10 to 12 మినిట్స్ మనం ఫ్రై చేస్తేనే చికెన్ లోపల కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. అంతకు ముందే ఫ్రై అయిపోయింది, కలర్ వచ్చేసింది అంటే లోపల కుక్ అవ్వదు. సో ఆ టైం మటుకి కొంచెం స్లోగా చిన్న మంటలో ఫస్ట్ నూనె బాగా వేడిగా ఉండాలి. వన్స్ పైన కుక్ అవుతున్నప్పుడు మనం చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ని బయటికి తీసుకోవాలి. ఇలా పైన లేయర్ అంతా క్రిస్పీగా అవ్వాలి. సో ఇప్పుడు నా చేతిలో ఉంది ఫ్రైడ్ చికెన్. దీన్ని మనం 65 ఫ్లేవర్స్ ఇచ్చి చేసాము. ఇంకా పక్కా 65 ఫీల్ రావాలి అంటే మనం పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసి వేస్తే బాగుంటుందన్నమాట. ఇదే వేడి నూనెలో ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేసేదానికన్నా ఇందులో వేయడం బెస్ట్ ఏమో కదా. కరివేపాకు, ఎండుమిరపకాయలు, చికెన్తో పాటు అవి డైరెక్ట్గా మనం తినేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూర కారం ఉంది, జస్ట్ పైన ఇలా చల్లేస్తున్నాం ఎక్స్ట్రా స్పైసీ కోసం. ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ పెట్టేసుకోవడం.
ఇదే మనం బయట ఈ కాస్ట్ మనం చేసుకునే కాస్ట్లో ఒక్కరికే వస్తుందండి. ఫ్రై చేసిన పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేయడం. సో దీంతో పాటు ఇంకా మీకు ఏమైనా డిప్ చేసుకోవడానికి సాస్లా కావాలి అంటే నేను గ్రీన్ చట్నీతో పాటు కొంచెం మయోనైస్ మిక్స్ చేసి పెట్టాను. దీంతో పాటు చాలా బాగుంటుంది. 65 ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నేను నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోతాను. 65 ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం. ముందుగా చికెన్లో ఉప్పు, అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం, పసుపు, గ్రీన్ చిల్లీ సాస్, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, వెనిగర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మైదా పిండిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి కలుపుకోవాలి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని శనగపిండి మిశ్రమంలో ముంచి చల్ల నీళ్ళల్లో ముంచి మళ్ళీ శనగపిండి మిశ్రమంలో గట్టిగా ఒత్తుకొని డస్టింగ్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పైనుండి కూర కారంతో గార్నిష్ చేస్తే 65 ఫ్రైడ్ చికెన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం క్యారెట్, క్యాబేజ్ ఫుగాత్ తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్నాక్క, నా పేరు అంజలి. నేను గుడివాడ నుండి మెయిల్ చేస్తున్నా. క్యాబేజ్ కర్రీ ఇంకా క్యారెట్ కర్రీ అంటే మా పాపకి చాలా ఇష్టం. క్యారెట్ ఇంకా క్యాబేజ్ కాంబినేషన్లో ఇంకేమైనా రెసిపీస్ ఉంటే ఒక్కసారి చెప్పొచ్చు కదా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. అయితే క్యారెట్, క్యాబేజ్ ఫుగాత్ రెసిపీ చాలా బాగుంటుందండి. సింపుల్గా మీరు ఇంట్లో చేసి పెట్టొచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. క్యారెట్, క్యాబేజ్ ఫుగాత్ మనం తయారు చేస్తున్నాం. ఏం లేదండి, సింపుల్ ఫ్రై ఐటమ్ మనం తయారు చేస్తున్నాం. ఫ్రై కర్రీ ఎలా చేసుకుంటాం అలా అన్నమాట. ఇది గోవెన్ డిష్. పోర్చుగల్ వాళ్ళు అక్కడ ఎక్కువ రోజులు ఉండి వెళ్ళారు కదా, సో దానికి అంటే కొంచెం మన స్టైల్లో తయారు చేసేదన్నమాట. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చెప్తాను. క్యారెట్, గ్రీన్ పీస్, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, ఆవాలు, కరివేపాకు, పండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, అలాగే క్యాబేజ్ మనకి కావాలి. క్యారెట్ ఇంకా క్యాబేజ్ని నేను సన్నగా తరుముకున్నా. జూలియన్స్ అంటాం కదా, ఆ జూలియన్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడ పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి. మరుగుతున్న నీళ్ళల్లో క్యారెట్, అలాగే క్యాబేజ్, ఉప్పు, ఒక 4 to 5 minutes మనం కుక్ చేసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. సన్నగా కట్ చేసాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అవుతుంది. పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టాను. ఇందులో మనం నూనె వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సన్నగా తరుగుతున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఇందులోనే కరివేపాకు, ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కాస్త ఉప్పు వేద్దాం. ఉప్పు వేసి ఉల్లిపాయల్ని కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగే లోపల కాస్త పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో వేసాను. కొంచెం పచ్చి కొబ్బరి డైరెక్ట్ ఇక్కడ వేయాలి తురుము. అలాగే పండు మిరపకాయలు ఇందులో వేసాను. ఇవి చిన్న పండు మిరపకాయలు, కారం ఉంటాయి, కొన్ని వేస్తే సరిపోతుంది. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేయడం కన్నా ఇలా అల్లం వెల్లుల్లి పీసెస్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్తో చేశాను. ఇన్ కేస్ మీకు కొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ కావాలి అంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది అన్నిట్లో చాలా మటుకి కోకోనట్ ఆయిల్ వేసి కుక్ చేసుకుంటారు హెల్త్కి మంచిది అని, కానీ ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చదు. కాబట్టి నేనైతే రెగ్యులర్గా సన్ఫ్లవర్ ఆయిలే వేశాను. మీకు కావాలి అంటే ఏదైనా కీటో డైట్ అట్లాంటివి చేస్తే కనుక కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులో మనం గ్రీన్ పీస్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కొబ్బరి,
పేస్ట్ వేస్తున్నాం. ఇంకా సగం కొబ్బరి తురుము అలాగే ఉంది, దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలో చెప్తాను నేను. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచి కొబ్బరి ఫ్లేవర్తో, కోకోనట్ ఆయిల్తో చేసినా కూడా బాగుంటుందండి టేస్ట్. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతాయి రెండు. ఎప్పుడైనా క్యారెట్ని మనం కుక్ చేసేటప్పుడు ఒక బాయిల్ ఇచ్చిన తర్వాత బయటికి తీస్తే ఆ కలర్ అలాగే లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తాం. సింపుల్ ఫ్రై. ఇందులో మీరు కావాలి అంటే ఎక్స్ట్రాగా మన సైడ్ లాగా మన టేస్ట్ ఇవ్వాలి అంటే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. వాటర్ ఏం లేకుండా, ఆయిల్ లేకుండా సింపుల్గా తయారు చేసేసుకున్నాం మనం. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముని పైన అంతా మంచిగా స్ప్రెడ్ చేయండి. కలపకుండా అలాగే ఉంచేసి పైన మూత పెట్టేసి ఒక 5 minutes చిన్న మంటలో అలాగే ఉంచాలన్నమాట. అది చక్కగా ఉమ్మగిల్లుతుంది, మంచిగా మగ్గుతుంది అనమాట. ఈలోపు మనం ఫైనల్ బౌల్ తెచ్చేసుకుందాం. ఒక 5 minutes తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత టేస్టీగా ఉంది. మామూలుగా రోజు మనం పచ్చి కొబ్బరి పొద్దున బ్రేక్ఫాస్ట్కి ముందే రోజు ఒక ముక్క, ఒక చిప్ప పచ్చి కొబ్బరి తింటే అన్నిటికీ చాలా మంచిదంటండి. మన హార్ట్కి మంచిదంట, మన స్కిన్కి మంచిదంట, మన హెయిర్కి మంచిదంట. అసలు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఇంకా ఎంటీ స్టమక్తో మార్నింగ్ కొబ్బరి వాటర్ తాగితే కనుక ఇంకా సూపర్ అంట. ఎవ్రీడే మార్నింగ్ వాకింగ్, జాగింగ్, అలాగే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటే కనుక వర్కౌట్ నుండి వచ్చేటప్పుడు రాగానే చాలామంది ప్రోటీన్ డ్రింక్ తాగేస్తారు, లేకపోతే ఎగ్స్ అట్లా గబగబా తినేస్తారు. అలా కాకుండా దారిలో మీరు వచ్చేటప్పుడు కొబ్బరి బోండా కుదిరితే మీకు అందుబాటులో ఉంటే కనుక రోజు ఒక కొబ్బరి బోండా మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే కనుక చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది ఒక రోజంతా ఫుల్ హెవీగా తిని నెక్స్ట్ డే మనం డైట్ చేయాలి అనుకుంటాం. సో డైట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఆ డే అంతా మీరు కోకోనట్ వాటర్ తాగి ఇంకా ఏం తీసుకోకుండా మనం డైట్ చేయొచ్చు. మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ కోకోనట్ వాటర్తో వచ్చేస్తాయంట. కోకోనట్ వాటర్ ప్యూర్ వాటర్ కదండి, చెట్టు నుండి వచ్చిన నీళ్లు, కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కొబ్బరి చెట్లో ఏది కూడా వేస్ట్ అవ్వదు. కొబ్బరి ఆకు, కొబ్బరి మొదలు, కొబ్బరి పువ్వు అన్నీ మనం యూజ్ చేసుకుంటాం. అంత ఎందుకండి, ఆకులు ఎండిపోయిన తర్వాత కూడా మనకి చీపురుగా కూడా వస్తాయన్నమాట. సో కొబ్బరి చెట్టులో చాలా బెనిఫిట్ ఉంది. అండ్ ఆంధ్ర సైడ్ వెళ్తే నాకు చెప్తూ ఉంటారు ఏంటి అంటే ఒక కొబ్బరి చెట్టు ఒక మనిషికి కావాల్సిన ఒక మనిషిని పోషిస్తుందంట. సో అంత దాని నుండి ఆదాయం వస్తుంది. అండ్ కొబ్బరి చెట్టులో వచ్చే వాటిని మనం చాలా రకాలుగా కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు, హెల్త్ బెనిఫిట్స్కి యూజ్ చేసుకోవచ్చు, హెయిర్కి, క్రీమ్స్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్ని రోజు పొద్దునే కాస్త వేడి నీళ్ళల్లో వేసుకొని తాగితే కనుక వెయిట్ లాస్ అవుతాం, స్కిన్ అసలు మంచి గ్లోయింగ్గా తయారవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాను. చూస్తుంటే మంచి పుల్కా చేసుకొని తినాలనిపిస్తుంది కదా, అద్దరిపోయే కర్రీ అండి. అంటే నేను గోవాలో ఉన్నాను కాబట్టి గోవాకి సంబంధించింది ఏది వచ్చినా ఏదో ఒక చెప్పేస్తూనే ఉంటాను మాటలు, ఎందుకంటే తెలుసు కాబట్టి, అందులోనూ చాలా ఇష్టమైన ప్లేస్ కాబట్టి. సో మనం ఎవరింటికి వెళ్ళినా సరే కొబ్బరి కంపల్సరిగా కోకోనట్ నూనె, కొబ్బరి పాలు వేసుకొని వంట చేసుకుంటారు వాళ్ళు, వెజ్ చేసినా నాన్ వెజ్ చేసినా. బయట నుండి కొబ్బరికాయలు కొనుక్కోవడం చాలా తక్కువ. ఎవరింట్లో అయినా 2-3 కొబ్బరి చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు చేసే స్వీట్స్ కూడా కొబ్బరి పాలతోనే ఎక్కువ స్వీట్స్ చేస్తారు. సో ఇప్పుడు పైనుండి మనం కాస్త కొత్తిమీర వేసేసుకొని సింపుల్ గార్నిష్, ఏం అవసరం లేదు. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినని రోజు కంప్లీట్ వెజ్ చేసుకోవాలి, లైట్గా తినాలి, టమ్మీకి హాయిగా ఉండాలి అనుకుంటే ఇప్పుడు మనం చేసిన క్యారెట్, క్యాబేజ్, ఫుగాత్ని చేసుకోవచ్చు. ఇది గోవెన్ డిష్ కాబట్టి దీన్ని ఫుగాత్ అంటారు. సో మన భాషలో మనం సింపుల్గా చెప్పాలి అంటే క్యారెట్, క్యాబేజ్, కోకోనట్ ఫ్రై అయినా అనొచ్చు, క్యారెట్, క్యాబేజ్ పురియల్ అనైనా అనొచ్చండి. పేరు ఏదైతే ఏముంది.
వంటకం బాగుంది కదా, ఎంజాయ్ చేసేయడమే. మరొకసారి తయారీ విధానం నోట్ చేసుకోండి. క్యారెట్ క్యాబేజ్ ఫుగాత్ తయారీ విధానం. ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో కట్ చేసుకున్న క్యారెట్ క్యాబేజ్ ఉప్పు వేసి అలా ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు పాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగుతూ ఉండగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కొంచెం వేసి పండు మిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో గ్రీన్ పీస్, మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి, పండు మిర్చి పేస్ట్ వేసి పసుపు వేసి ఉడికించుకున్న క్యారెట్ క్యాబేజ్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పైనుండి కొబ్బరి తురుము వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ క్యాబేజ్ ఫుగాత్ రెడీ. ఇదిగోండి 65 ఫ్రైడ్ చికెన్తో పాటు క్యారెట్ క్యాబేజ్ ఫుగాత్ రెడీ అయిపోయింది. 2 డిఫరెంట్ రెసిపీస్ అండి. ఇలాంటి రెసిపీస్ కావాలి అన్న బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, లేదా ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్తున్నారు, ఇన్స్టెంట్గా ఏమైనా ఫుడ్స్ చేసుకోవాలి, ఏవైనా సరే, డ్రింక్స్ కానీ ఏవి అడిగినా మేము హ్యాపీగా మీకోసం చేసి చూపిస్తాం. మీ దగ్గర ఏమైనా కొత్త కాంబినేషన్ రెసిపీస్ ఉన్నా, ఓల్డ్ రెసిపీస్ ఉన్నా, వింటేజ్ రెసిపీస్ ఉన్నా, ఓల్డ్ కలెక్షన్ ఉన్నా అవన్నీ మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. ఏది చేయాలన్న అడ్రస్ కావాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. సో మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.